సార్వత్రిక ఎన్నికలలో తుదిఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 4వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీలో జరగనుందని, ఈ కార్యక్రమం ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు కృషి చేయాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున్ రిటర్నింగ్ అధికారులను, పోలీస్ అధికారులను కోరారు. జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు చేపట్టవలసిన చర్యలు, భద్రతా ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్తో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 4న జరగనున్న ఓట్ల లెక్కింపు సమయంలో రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. దాంట్లో ఆల్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఉన్న కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జెస్, ఆల్ ద ఆఫీసర్స్ ఆర్ పార్టిసిపేటెడ్ అబౌవ్ ద ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అండ్ దాంట్లో అన్ని రకాలుగా అంటే ఫార్ ద బెస్ట్ పాసిబుల్ కోఆర్డినేషన్ కోసం కావాల్సిన విషయాల మీద బాగా దీర్ఘంగా చర్చించుకున్నాము. So that we don't have any kind of a misunderstanding, as well as everything should go in the copybook style lo anni jarigipovalani cheppesi aa uddeshamtho, be it the requirement of traffic related issues or escorts for the postal ballots to come from the returning officers custody to the head of ikkada university campus ki ravalsina anni vishayala meeda baga దీర్ఘంగా చర్చించుకున్నాము. అదేవిధంగా మా వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్ని కూడా వాళ్ళు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో క్లారిఫై చేయడం జరిగింది. ఆ విధంగా టుడేస్ మీటింగ్ ఈజ్ వెరీ వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫార్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ ది మేనేజింగ్ ది కౌంటింగ్ డే అఫైర్స్. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సార్ ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు దట్ ఇట్లా 3 టైర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. అదనపుగా ఇంకొక కంపెనీ సిఆర్పిఎఫ్ది వస్తుంది. వాళ్ళని కూడా ఇప్పుడు అదనపుగా మనకు ఏమైంది, స్ట్రాంగ్ రూమ్ కాకుండా కౌంటింగ్ సెంటర్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు, బోత్ ఫర్ ద పోస్టల్ బ్యాలెట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది రెగ్యులర్ ఈవీఎంస్. సో దానికి అదనపుగా సెక్యూరిటీ కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాకు ఇంకొక కంపెనీ, తర్వాత 2 ప్లటూన్ ఏపీఎస్పీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము ఈ స్కీమ్లో ఇప్పుడు డిప్లాయ్ చేయబోతున్నాము. ఎందుకంటే అదనపుగా మనకు కౌంటింగ్ సెంటర్లో కూడా ఆ ఎంట్రన్స్ దగ్గర అన్నిట్లో కూడా మాకు మనుషులు కావాలి కాబట్టి అది సిపిఎంఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్, సో వాళ్ళని కూడా ఈరోజు డిప్లాయ్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి. కౌంటింగ్ డే బందోబస్తుకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఏజెంట్స్, తర్వాత పొలిటికల్ పార్టీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరు కూడా మా విజ్ఞప్తి ఏమంటే పోలీస్ వాళ్ళతో సహకరించాలి. వాళ్ళు చెప్పేది, ఎందుకంటే వాళ్ళకు ప్రత్యేకంగా ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్, పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలా, ఎంట్రన్స్ ఎట్లా, ఇదంతా కూడా ప్రెస్ మీడియా ద్వారా రేపు మేము డీటెయిల్గా మ్యాప్ అంతా కూడా పెట్టి చెప్తాము. తర్వాత ఆ మ్యాప్ని కూడా రిలీజ్ చేస్తాము. దాంట్లో వాళ్ళకు పార్కింగ్ ఏరియా అంటే ప్రెస్ మీడియాకి ఎక్కడ ఏ గ్యాలరీలో ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, పోలీస్ వాళ్ళు కూడా సెపరేట్గా ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, అదేవిధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్కు కేటాయించిన ప్లేస్లో వాళ్ళు వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి పక్కన ఎక్కడైతే వెళ్ళాలో మీడియా గ్యాలరీ ఏదైతే కలెక్టర్ గారు కేటాయించారో అక్కడికి ఎలా వెళ్ళాలా ఏది అదంతా కూడా మా వాళ్ళు ట్రాఫిక్ డీటెయిల్డ్ ప్లాన్ లేఅవుట్ ఇన్ ద యూనివర్సిటీ ప్లే గ్రౌండ్లో పెట్టడం జరిగిందండి. సో మా విజ్ఞప్తి ఏమంటే పోలీస్ వాళ్ళు ఏ విధంగా చెప్తే ఎక్కడ అసైన్ చేశారో ప్లేస్ అక్కడ వెళ్ళిపోతే ఎటువంటి ఇబ్బందులు ఉండదండి. సో నీట్గా వాళ్ళు వెళ్ళి సిస్టమేటిక్గా పార్కింగ్ కూడా సిస్టమేటిక్గా చేసుకుంటే అసలు ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదండి. ఎక్కడ పెట్టారో అదే తీసుకొని మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళిపోవచ్చు. 144 is in force అండి. 144 as well as రెడ్ జోన్ విత్ రెస్పెక్ట్ టు డ్రోన్, యూజ్ ఆఫ్ డ్రోన్ ఆన్ దట్ డే. సో ఈ ఆర్డర్స్ అన్ని కూడా మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా అందరికీ చెప్పడం జరిగింది. నోబడీ కెన్ ఫ్లై అ డ్రోన్ ఇన్ దిస్ 2 kilometer radius in and around the university campus, which is the counting center. That is one thing. The second thing is about the 144 for ఎనీ గ్యాదరింగ్. ఎవరైనా అక్కడ గ్యాదర్ కాకూడదండి, వచ్చి వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ అక్కడ క్యాంపెయిన్ కానీ గుంపగూడి ఈ విధంగా అది ఇది మాట్లాడటం, అందరినీ ఎవరైనా రెచ్చగొట్టడం, ఇదంతా కూడా ఈ కార్యకలాపాలు ఈ ఏరియాలో జరగకూడదు. ఇతర ప్లేసెస్లో కూడా యాజ్ పర్ నీడ్ we will be promulgating 144 if at all some places if it is warranted. But ikkada aithe counting center
ప్లేస్లో ఆల్రెడీ కలెక్టర్ గారు 144 ఆర్డర్స్ ఆల్రెడీ ఆర్ ఇష్యూడ్ అండి. ఇది కాకుండా సెల్ ఫోన్స్ రిలేటెడ్ ఇష్యూ అండి. కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, నో సెల్ ఫోన్స్ విల్ బీ అలౌడ్ ఇన్సైడ్. సో వాళ్ళు రాకుండా ఉంటే బెటర్. ఇది ఇట్ అప్లైస్ టు పోలీస్ ఫెలోస్, ఆల్ ద పీపుల్ డిప్లాయిడ్ దేర్, దే ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ది సెల్ ఫోన్స్ ఇన్సైడ్. అక్కడ పెద్ద ఘర్షణ జరుగుతుంది, వచ్చిన కాడ మేము తీసుకువెళ్తామని చెప్పేసి. సో ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా వీ వాంట్ టు కన్వే దిస్, దట్ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు బ్రింగ్ ద సెల్ ఫోన్. ఇఫ్ ఇట్ ఆల్ దే ఆర్ బ్రింగింగ్ ఇట్, దే కెన్ లీవ్ ఇట్ ఇన్ ద వెహికల్స్. వాళ్ళ వెహికల్స్లో వదిలేసి వెళ్ళిపోతే బెటర్. అదర్వైజ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఏదైతే ఉందో, మన ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైతే విచ్ ఆర్ ద కౌంటింగ్ సెంటర్స్, అక్కడ వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకోవడం జరుగుతుంది. ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ ఫర్ దట్ మ్యాటర్, నో షార్ప్ ఆబ్జెక్ట్స్ విల్ బీ అలౌడ్ ఇన్సైడ్. ఇవి అన్నీ కూడా పోలీస్ వాళ్ళు గట్టిగా ఫ్రిస్క్ చేస్తారు. మహిళా పోలీస్ ఉంటుంది అక్కడ, అదేవిధంగా మా వాళ్ళు కూడా ఉంటారు, ఉండి గట్టిగా ఫ్రిస్క్ చేస్తారు, చెక్ చేస్తారు. దే ఆర్ ఓన్లీ అలౌడ్ టు క్యారీ, ఏజెంట్స్ ఆర్ అలౌడ్ టు క్యారీ ఓన్లీ పెన్సిల్, పెన్, పేపర్ అండ్ ఫామ్ 18 ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర కాపీ ఏదైతే ఉంటే అవి మాత్రమే లోపల అలౌ చేస్తారండి. నో ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ ఆర్ అలౌడ్. సిమిలర్లీ వాచెస్ అన్నీ కూడా దే కెనాట్ క్యారీ ఇంటర్నెట్ ఎనేబుల్డ్ వాచెస్. ఎక్కడైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉందో డిజిటల్ దీంట్లో దే విల్ నాట్ బీ అలౌడ్. వాచెస్ ఆల్సో దే హ్యావ్ టు సరెండర్ ఇట్ అట్ ది పాయింట్ ఆఫ్ ఫస్ట్ అవుటర్ పెరిమీటర్లో పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఏదైతే ఉందో అక్కడ. సో దయచేసి వీళ్ళందరికీ కోరటం ఏం జరుగుతుంది, దట్ దే షుడ్ కోఆపరేట్ with the police with respect to the entry kada they must cooperate. They should not take the mobile phones or any video audio recording mechanism ఏమి లోపల allowed కాదండి. పార్కింగ్ ప్లేసెస్ గురించి క్లారిటీ ఉంటుంది. టుమారో we will be holding a press meet and giving all the clarifications. సిమిలర్లీ ఇప్పుడు ఎంసీసీ కోడ్ ఇస్ ఇన్ vogue అండి. ఎంసీసీ కోడ్ ఇప్పుడు అందరూ కూడా ఆల్ ద గవర్నమెంట్ సర్వెంట్స్ ఆర్ అండర్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎంసీసీ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇస్ ఇన్ vogue అమల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా టిల్ ద రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్ అండ్ ది ఎలక్షన్ కమిషన్ లిఫ్ట్స్ ద కోడ్, అప్పుడు దాకా ఆల్ ద క్యాండిడేట్స్ ఎవ్రీబడి హ్యాస్ టు అబైడ్ బై ది కోడ్ కాండక్ట్ ఏదైతే ఉందో అది అమల్లో ఉంటుందండి. సిమిలర్లీ డ్రై డే గురించి సార్ చెప్పారు ఇప్పుడే. 4th ఈజ్ అ కంప్లీట్ డ్రై డే, దట్ ఈస్ ఇంటర్వీనింగ్ నైట్, మిడ్ నైట్ ఆఫ్ 3rd and 4th 12 o'clock నుంచి 4th and 5th 12 o'clock midnight daaka completely it is a dry day. So people cannot, the liquor shops cannot sell or buy or do anything with the liquor. Similarly meeta vallandaru kuda belt shops gaani idantha kuda they cannot run in the city of Visakhapatnam. Rowdy sheets ఇప్పుడు మాకు స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, దట్ ఎనీబడి ఇండల్జింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ ఇన్ ద నెక్స్ట్ 2-3 days or even on this thing, rowdy sheets will be opened against all these fellows who are violating the model code of conduct or indulging in any kind of violence అండి. సో ఇది స్పష్టంగా అందరికీ తెలియపరుస్తున్నాం త్రూ ద మీడియా that they should not indulge in any kind of rowdy or intimidating activities on this day. Third most important point is about the social media. I wanted to request all. నమస్తే అండి. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి జనరల్ ఎలక్షన్స్ అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు వినపడలేదా? ఇప్పుడు పర్లేదా? రావట్లేదా? ఇప్పుడు ఓకేనా? మామూలు మాట్లాడమంటారా? వినపడుతుందా? రాసేవాళ్ళు అందరికీ నమస్కారం అండి. మనం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి జనరల్ ఎలక్షన్స్ 2024 అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ తాలూకా అన్ని కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయినాయి. సో దీనికి సంబంధించి మన సుమారుగా మీరు గమనిస్తే మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందులో మనకి 14 కౌంటింగ్ హాల్స్ వచ్చి ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. అలాగే 7 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్కి పెట్టడం జరుగుతుంది. అంటే మనకు పెందుర్తి అలాగే గాజువాకు సంబంధించి ఈవీఎం కౌంటింగ్ హాలు అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఒకే దాంట్లో మనకి ఈసీఐ మొత్తం నిర్మించడం జరుగుతూ ఉంది. అలాగే మనకి
రిమైనింగ్ 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సపరేట్గా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. ప్లస్ పార్లమెంట్ తాలూకా డిఈఓ ఆధ్వర్యంలో ఇంకొక కౌంటింగ్ సపరేట్గా ఉంది. సో వీరన్ని తాలూకా ఏర్పాట్లు పూర్తయినాయి. ఇందులో మనకి మీ అందరికీ తెలుసు, మనకి 4/6/2024 8 గంటల మనకి కౌంటింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. సో ముందుగా మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది లెక్క పెట్టుకోవడం జరుగుతుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత 8:30కి అరౌండ్ ఈవీఎం కౌంటింగ్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, సుమారుగా మనకి ఒక 140 కెమెరాస్తో మొత్తం అంతా దీనికి సంబంధించి కెమెరాలు ఇన్స్టాలేషన్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మనకి స్ట్రాంగ్ రూమ్లో ఏదైతే నిక్షిప్తమైన ఈవీఎంస్ ఉన్నాయో వాటిని ఆ రోజు మనము అబ్జర్వరు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, పొలిటికల్ పార్టీసు, అలాగే సిఏపిఎఫ్ ఎవరైతే మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రాపర్ వీడియోగ్రఫీ చేసుకొని ఏదైతే మనకి సీల్ చేసిన లాక్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసుకొని దెన్ మనకు ఆ ఈవీఎంస్ మళ్ళీ అక్కడ నుంచి మనం టోటల్ వీడియోగ్రఫీ, అలాగే ఆ కారిడార్లో టోటల్ కూడా కెమెరాలు అన్నీ ఉంటాయండి. సో వాటి సమక్షంలో మనము కౌంటింగ్ గారికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మీరు గమనిస్తే వీరికి కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి మనము ఫామ్ 18లో ఆల్రెడీ మనము నిన్న ఈవినింగ్ కల్లా క్యాండిడేట్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో 2 కాపీలండి. అలాగే మనకు వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్లు 6 గంటలకల్లా కనీసము కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 7 గంటలకల్లా వాళ్ళకి డిక్లరేషన్ వాళ్ళు ఆర్ఓ సమక్షంలో డిక్లరేషన్ సైన్ చేయాలి. అలాగే వాళ్ళ తాలూకా మనకి బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే లంచ్ కూడా పెయిడ్ ఏదైతే ఉందో ఆ మెకానిజంలో ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళందరికీ అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అండ్ కౌంటింగ్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎక్కడ దేనికోసం ఎటువంటి సందర్భంలో కూడా ఆగదు. అలాగే మీరు గమనిస్తే మనకి ఒకసారి కౌంటింగ్ ఏజెంట్లు ఎంటర్ అయిన తర్వాత మనం సెక్షన్ 128 కింద ఏదైతే ఓత్ ఆఫ్ సీక్రసీ ఉందో అది చదివి వినిపించడం జరుగుతుంది. అలాగే ఆర్ఓకి పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు ఉంటాయి. ఎవరైనా గొడవ చేసినా లేదంటే ఏదైనా అనవసరంగా రాద్ధాంతాలు చేసినా కానీ ఆర్ఓ ఆ విషయం పరిగణలోకి తీసుకొని అవసరమైతే ఇమీడియట్గా పోలీస్ అధికారులను పిలిపించుకొని అటువంటి అధికారులను అవసరమైతే బయటికి పంపించడమో లేదంటే అక్కడ సీరియస్నెస్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒకసారి కౌంటింగ్ ఏజెంట్ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ ప్రాసెస్ పూర్తి అయ్యేంత వరకు ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా పొరపాటున బయటికి పోవాల్సి వస్తే ఎమర్జెన్సీలో మళ్ళీ రిలీవర్ కానీ మళ్ళీ అదే వ్యక్తిని కానీ లోపలికి అనుమతించడం జరగదు. అలాగే ఆర్ఓ టేబుల్ దగ్గర మనకు క్యాండిడేట్లు కానీ వాళ్ళ తరఫున ఎలక్షన్ ఏజెంట్లు కానీ కూర్చోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిదర్ క్యాండిడేట్ రావచ్చు లేదంటే వాళ్ళ తాలూకు ఎలక్షన్ ఏజెంట్గా రావచ్చు. ఇద్దరు వచ్చేదానికి లేదు. ఎటువంటి గన్మెన్లు కూడా అలో చేయరు. అలాగే ఈవెన్ కౌంటింగ్ ఏజెంట్లకు కూడా ఏదైనా గవర్నమెంట్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరూ డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై ఇన్ ద సెన్స్ వాళ్ళు మనకి ఫామ్ 18లో ఇచ్చి ఉండకూడదు కూడా అదొకటి. దెన్ మనకి టోటల్గా మనకు 3 టైర్ సెక్యూరిటీ ఉంటుందండి. మనకి 100 మీటర్ల బయట, అక్కడ మనకి 100 మీటర్స్ బయట మనకి అవుట్ టైర్ అంటారు, థర్డ్ టైర్ అంటారు. కానీ అక్కడ మనకి సివిల్ ఎగ్జిక్యూటివ్ కోసం మన పోలీస్ మ్యాన్ కోర్ట్ సిపిఐ గారి ఆధ్వర్యంలో పోలీస్ వాళ్ళు టోటల్గా అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ఎంట్రీ ఎగ్జిట్ కానీ అక్కడ మొత్తం కంట్రోల్ చేస్తారు. దాని బయటే పెడస్ట్రియన్ జోన్ ఉంటుంది. అలాగే వెహికల్స్ ఏమొచ్చినా కానీ దాన్ని బయట ఆపేస్తారు. దాని తాలూకా ఎక్కడ ఏర్పాటు చేసాం ఏంటి అనేది సిపిఐ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒకసారి మనకు కౌంటింగ్ స్టాఫ్ కానీ కౌంటింగ్ ఏజెంట్లు కానీ ఈ 100 మీటర్స్ పరిధిలోకి రాగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఐడి కార్డు చెక్ చేసిన తర్వాత అలాగే మనకు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా మనకి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తారు. తర్వాత ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత కౌంటింగ్ సెంటర్ తాలూకా గేట్ అంటే పోర్టికో కానీ వాళ్ళ అవుటర్ గేట్ కానీ అక్కడ మనకి ఏపీఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆర్మ్ పీపుల్ అక్కడ ఉంటారండి. సో వాళ్ళు సిపి గారికి వాళ్ళు రిపోర్ట్ చేయరు కానీ డైరెక్ట్గా వాళ్ళు హెచ్ఓడికి రిపోర్ట్ చేస్తారు. సో వాళ్ళు ఆ విధంగా టోటల్గా ఇండిపెండెంట్ వస్తుంది. సో ఆ విధంగా అక్కడ వాళ్ళు కూడా మళ్ళీ ఫిస్కింగ్ చేస్తారు. సో ఏ ఏజెంట్కి కూడా ఏ స్టాఫ్కి కానీ సెల్ ఫోన్ కానీ డిజిటల్ గ్యాడ్జెట్స్ కానీ షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ
లేదంటే ఎనీ ఎలక్ట్రానిక్ ఆబ్జెక్ట్స్ కానీ ఏమీ అలో చేయరు. ఏజెంట్స్ కేవలం వైట్ పేపర్లు, 17C కాపీ, అలాగే ఫామ్ 18లో ఏదైతే క్యాండిడేట్ సంతకం పెట్టి ఫలానా వ్యక్తిని నేను ఏజెంట్గా నియమించుకుంటున్నాను అని చెప్పి ఆర్ఓకు ఫామ్ 18 ఇచ్చింటారో ఆ ఫామ్ 18 పత్రం కూడా వారు పట్టుకొని రావాలి. అది మూడోది. ఇది కాకుండా ఒక పెన్సిల్ తీసుకురావచ్చు. మ్యాక్సిమం వాళ్ళు అనలాగ్ వాచెస్, డిజిటల్ వాచెస్ అలో చేయరు. అనలాగ్ వాచెస్ ఏమన్నా మెకానికల్ వాచెస్ ఉంటాయి కదా, అవి కావాలంటే అలో చేయడం జరుగుతుంది. క్యాల్కులేటర్ కానీ, నీడిల్స్ కానీ, షార్ప్ ఆఫీస్ కానీ, లైట్స్ కానీ ఇతర ఎటువంటి ఇదిగా లోపలికి అలో చేయరు. సో దయచేసి సెల్ ఫోన్లు కూడా ఎటువంటి పరిస్థితుల్లో అలో చేయరు. సెల్ ఫోన్లు తీసుకురాకండి అని అందరికీ ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాము. హవెవర్ 100 మీటర్ల బయట ఏదైతే మనము పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ పెట్టామో, మొబైల్ కమ్యూనికేషన్ రూమ్ ఆ పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ పెట్టామో, మీరు పొరపాటున తీసుకుంటే అక్కడ మీరు డిపాజిట్ చేయాలి. అక్కడ ఎందుకంటే మీరు డిపాజిట్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ మీరు ఫ్రిస్కింగ్ చేస్తుంది. కానీ మీరు డిపాజిట్ చేసిన గ్యాజెట్లకు మేము బాధ్యత కాదు. మీ సెల్ ఫోన్లకు కానీ మీ గ్యాజెట్లకు కానీ మేము బాధ్యత కాదు. తేవద్దని క్లియర్గా చెప్తున్నాం. తెచ్చారు, మీరు డిప్లాయ్ పెట్టుకున్నారు, ఆ మనిషిని పెడుతున్నాం, కానీ పోతే మాది బాధ్యత కాదు. క్లియర్గా చెప్తున్నాం. 100% బాధ్యత కాదు. దెన్ ఫస్ట్ ఎయిర్ అండి. సెకండ్ ఎయిర్ మీకు ఆల్రెడీ చెప్పాం. ఏపీఎస్పీ ఏది మన కౌంటింగ్ హాల్ గేట్ దగ్గర కానీ లేదా పోర్టికో దగ్గర కానీ ఉంటుంది. అలాగే కౌంటింగ్ హాల్ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ మనం అనేది ఫస్ట్ ఎయిర్ అండి. అక్కడ మనకు సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్. సో దే అగైన్ neither they report to DEO not to CP. They report reporting చేస్తారు. Directly they report to Election Commission of India or the CEO. సో వాళ్ళు అక్కడ మ్యానింగ్ ఉంటుంది, కారిడార్లో ఉంటారు, స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉంటారు, కౌంటింగ్ హాల్ డోర్ దగ్గర ఉంటారు. అండ్ వాళ్ళు కూడా లోపలికి వచ్చేదానికి లేదు. కేవలం ఆర్ఓ లేట్ ఆ టైంలో ఆర్ఓ డెలిగేట్ చేస్తుంటే ఏఆర్ఓ ఉంటే వాళ్ళు కాల్ చేస్తేనే సిఏపిఎఫ్ వాళ్ళు లోపలికి వస్తారు. లేదు వీళ్ళ ఫోర్స్ సరిపోవట్లేదు అనుకుంటే ఆర్మడ్ ఫోర్స్ కానీ సివిల్ ఎగ్జిక్యూటివ్ ఫోర్స్ జనరల్ పోలీస్ కానీ మనకు ఆర్ఓ కమ్యూనికేషన్ ఇస్తారు. కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు లోపలికి రష్ అవుతారు. అక్కడ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దెన్ మనకి కౌంటింగ్ ఏజెంట్లు అక్కడ ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత బయట తిరిగేదానికి లేదు. అంటే బిట్వీన్ థర్డ్ టైర్ సెకండ్ టైర్ కానీ సెకండ్ టైర్ అండ్ ఫస్ట్ టైర్ కానీ అంటే సెకండ్ టైర్ ఫస్ట్ టైర్ అంటే మేబీ కారిడార్స్ అక్కడ కూడా తిరిగేదానికి లేదు. ఎక్సెప్ట్ ఏదైనా న్యాచురల్ కార్ ఉంటే పర్మిషన్తో పోవడం తప్ప నుంచి ఇంకా ఏదే ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి కౌంటింగ్ ఏజెంట్ సంబంధించింది. సో దయచేసి మనకు ఈ జిల్లాలో చాలా పీస్ఫుల్ జిల్లాగా మనకు పేరుంది. మీరు ఎలక్షన్ ప్రాసెస్ కూడా గమనిస్తే మనకు ఎలక్షన్ ప్రాసెస్ ప్రజలు ఎక్కువ మంది రావడంతో పాటు కొద్దిగా అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఎలక్షన్ ప్రాసెస్ అనేది రాత్రి 8, 9, 10 వరకు వెళ్ళిన మాట వాస్తవమే. కానీ ఎక్కడ కానీ వైలెన్స్ అనేది ఎటువంటి రికార్డు కాలేదు. టోటల్ పీస్ఫుల్గా ఎలక్షన్ ప్రాసెస్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో దానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇతర ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి కూడా పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హవెవర్ ఇప్పుడు కూడా మనం అదే కల్చర్ మనకు అదే ట్రెడిషన్ ఏదైతే ఉందో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా కూడా కౌంటింగ్ ప్రాసెస్ ఇంతే పీస్ఫుల్గా ప్రశాంత వాతావరణంలో చేయగలుగుతామన్న ఒక దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ దానికి సంబంధించిన ఏమంటారు ఒక కాన్ఫిడెన్స్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. సో ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఆ ప్రాసెస్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది కాకుండా మనకు ఆ రోజు 4వ తారీఖున మనకు midnight 12 నుంచి మళ్ళీ 12 వరకు అంటే 12 to 12 వరకు 4th ఈ 24 hours లిక్కర్ సేల్ కూడా మనము బ్యాన్ చేయడం జరిగింది. సో అవి ఎటువంటి కూడా అమ్మకాలు జరగవు. దానికి సంబంధించిన ఆల్రెడీ మనకు ప్రొసీజర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 144 సెక్షన్ కూడా ఆల్రెడీ అమల్లోకి ఉంచడానికి ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాని తాలూకు కూడా సిపి గారు కూడా మాట్లాడతారు. దెన్ మనకి ఒకవేళ ఎలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత ముందు జనరల్గా ఈవీఎం కౌంటింగ్ అయ్యే అవకాశం ఉంది. సపోజ్ మనకి అంటే మనకు వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ మనకు లీస్ట్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి అంటే రౌండ్స్ ఉన్నాయి 16 రౌండ్స్. అంటే మా ఉద్దేశంలో 2 గంటల కల్లా ఈవీఎం కౌంటింగ్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అవుతుంది. వేరే పోస్టల్ బ్యాలెటింగ్ కౌంటింగ్ అనేది 4 గంటల వరకు వెళ్ళొచ్చు. అలాగే భీమిలీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మనకు 26 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఈవీఎం కౌంటింగ్ 4:30 వరకు జరగచ్చు.
లేదా ఇంకొద్ది ముందు కూడా కంప్లీట్ కావచ్చు. అలాగే వేరే పోస్టల్ బ్యాలెట్ ఫర్ భీమిలీ అనేది రఫ్గా అగైన్ మనకు 7 వరకు వెళ్ళొచ్చు అటు ఇటు. సో ఆ విధంగా మనకి టోటల్ కౌంటింగ్ పరిగణలోకి తీసుకొని అవి ఇవి కలిపి మన ఫైనల్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో రమారంగా నేను చెప్పడం ఏంటంటే 7 నుంచి కౌంటింగ్ ప్రాసెస్ అయినప్పటికీ తర్వాత మేము మళ్ళీ ఎలక్షన్ కమిషన్ని సంప్రదించి మేము 21C సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఇవ్వడము, ఇవన్నీ ప్రాసెస్ మేము పూర్తి అవ్వాలంటే సుమారుగా రాత్రి 9కి కంప్లీట్ అయ్యి అయిన తర్వాత ఎవరైతే ఆ రోజు మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తికి మేము సర్టిఫికేట్ అతనికి హ్యాండ్ ఓవర్ చేసేదానికి ఆ రోజు మాకు అవకాశం ఉంది. సో మనం ఇన్ని రోజులు కూడా చాలా ఓపికతో అందరి సహకారంతో ఎలక్షన్ని నిబద్ధతతో చేయడం జరిగింది. సో ఇదే సహకారం చేస్తారు, ఎటువంటి ఇబ్బందులు కూడా మాకు రావు. అటువంటి ఇబ్బందులు కూడా మేము దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఇది ఓవరాల్గా ఇది. అలాగే గెలిచిన తర్వాత ఏ వ్యక్తి కానీ, ఏ పార్టీ కానీ, ఏ సంస్థ కానీ 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి విక్టరీ సెలబ్రేషన్స్ కానీ, దారిలో బైక్ ర్యాలీస్ కానీ, వాటికి ఆర్ఓలు కానీ, డిఈఓ కానీ, సిపి గారు కానీ, ఏసీపీలు కానీ ఎటువంటి పర్మిషన్లు మీకు ఇవ్వరు. ఎవరైనటువంటి వ్యక్తులు గెలిచిన ఆనందంలో ఏదైనా చేస్తే కూడా దయచేసి మీరు చేయకూడదు. చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిని కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వ్యక్తుల మీద మనకి డిపార్ట్మెంట్ పరంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. బ్యాన్ చేసిన మాట వాస్తవము. సో దయచేసి సహకరించవలసిందిగా అందరూ కూడా రాజకీయ పార్టీలకి, వ్యక్తులకి, అలాగే ఇతర సమూహాలకు కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతాం. అలాగే మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మొదట నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 6వ తారీఖు వరకు మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదన్నా 5 లేదంటే ఇంకా ముందే ఏదన్నా వాళ్ళు ఏదైనా లిఫ్ట్ చేస్తే తప్ప నుంచి టిల్ దట్ మీరు లాస్ట్ మినిట్ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో మనం ఏ అయితే విధి విధానాలు ఫాలో అవుతామో దాన్ని మనం అందరూ కూడా పరిగణలోకి తీసుకొని దానికి అందరూ కట్టుబడి ఉండాలని అందరూ కూడా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. అలాగే కౌంటింగ్ సిబ్బందికి మొత్తం మనకు సుమారుగా మనకు సోఫార్ ఒక 862 ఎంప్లాయీస్ కౌంటింగ్ సిబ్బందిగా మనం వాళ్ళు డిసిగ్నేట్ చేసి వాళ్ళకి ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చాము. దెన్ మళ్ళీ థర్డ్ మార్నింగ్ మనం మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ అయిన తర్వాత చివరి 1 గంట వాళ్ళని ఈవెన్ కౌంటింగ్ సెంటర్లకి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఏమి డమ్మీ ఈవీఎంలు కానీ ఏమి ఉండవు, డమ్మీ పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయి. సో మన దగ్గర ఆల్ఫా బీటా పేర్లు ఉంటాయి కానీ ఏ వ్యక్తి పేర్లు ఉండవు. సో వాటిని తీసుకొని ఏ విధంగా కౌంట్ చేయాలి, మీరు డిఫికల్టీ వస్తే ఏ విధంగా చూడాలి, ఏ విధంగా